అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక ఆయన సన్నిధిలో సాగిలపడుటకు దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 91వ కీర్తన మనం ధ్యానిస్తూ ఉన్నాం. 7 ఆశీర్వాదాల గురించి ధ్యానించుకుంటున్నాం. పోయిన విజ్ఞాపన ప్రార్థన కుడికలో 91వ కీర్తన అందరూ బైబిల్ ఉన్నవారు చూడండి. 3వ ఆశీర్వాదాన్ని ధ్యానించుకున్నాం. ఈ వారం 4వ ఆశీర్వాదం 91వ కీర్తన 15వ చరణంలోని 2వ మాట, శ్రమలో నేను అతనికి తోడయ్యాను. పైన వారం చెప్పుకున్నా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి. అందులోనే చెప్పాను, దేవుని యొక్క ఫోన్ నెంబర్ కూడా చెప్పాను. కీర్తనలు 50 నాకు మొరపెట్టుము, నేను నీకు నిన్ను విడిపిస్తా, నీవు నన్ను మహిమపరుస్తా. దేవుడు సెలవు ఇచ్చిన మాట. కాబట్టి ప్రతి విశ్వాసి శ్రమలో దేవునికి మొరపెట్టి విడుదల పొందుకోవాలి. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. ఈ రాత్రి చూడండి, 15వ వచనంలోని 2వ భాగంలో 4వ ఆశీర్వాదం ఉంది. శ్రమలో నేను అతనికి. అందరూ చెప్పండి, శ్రమలో దేవుడు మనకు. దేవుడు నామానికి స్తోత్రం. ఎంత గొప్ప మాట చూడండి. నీకు ఈ లోకంలో శ్రమ వచ్చినప్పుడు దాదాపుగా నిన్ను ప్రేమించే వారందరూ దూరం అవుతారు. నువ్వు బాగా ఉన్నతంగా ఉన్నప్పుడు దగ్గర అవుతారు. నీవు శ్రమలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉంటే నీకేమవుతారు? దేవుడు అలా చెప్పట్లేదు. శ్రమలో నేను నీకు తోడయ్యాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసా, శ్రమలో దేవుడు మనకు. ఆ శ్రమలు కూడా కొన్నిసార్లు ఎలా వస్తాయంటే ఊపిరి తిరగనంతగా వస్తాయి, ప్రాణము పోయేంతగా వస్తాయి, ఇంకెవరు సహాయం చేయలేరు అన్నంతగా మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. ఇలా ఒక నిరీక్షణతో కూడిన శ్రేష్టమైన మాట ఏంటంటే, అవన్నీ నీకు అలా కనపడతాయి, కానీ నువ్వు దేవుని వైపు చూస్తున్నప్పుడు వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు. ఎవరు ఏమి చేయలేనంత శ్రమ, ఎవరు కాపాడలేనంత శోధన, అయితే దేవుడు మనకు తోడై ఉంటే దానిలో నుండి బహు సురక్షితంగా ఆయన మనలను విడిపిస్తారు, కాపాడతారు. కొంతమంది భక్తుల జీవితాలు మనం చూస్తాం. అద్భుతం అద్భుతం, దేవుడు వారిని కాపాడిన విధానం చూడండి. మొదటగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 28:15. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. దేవుడు ఒక వ్యక్తితో అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై. ఆ సమయంలో ఆ వ్యక్తికి మనుషులందరి తోడుపోయి, తండ్రి తోడు లేదు, తల్లి తోడు లేదు, తోబుట్టువుల తోడు లేదు, ఒంటరైపోయి అతడు ఆ రాత్రి ప్రయాణం చేసి ఒక స్థలంలో పడుకున్నాడు. క్రింద బైబిల్లో రాయబడింది, అక్కడున్న ఒక రాయి తీసుకొని తల కింద పెట్టుకొని పడుకున్నాడు. చూసారా, అంటే తల కింద దిల్లు కూడా లేని పరిస్థితి,  ప్రక్క కూడా సరిగా లేని పరిస్థితి.
సరిగ్గా అదే సమయంలో దేవుడు వచ్చి ఆయనతో అంటున్నాడు. ఎవరు తెలుసైనా? యాకోబు. ఆమేన్. ఆమేన్. ఎవరైనా ఇంటి నుండి పరారైపోవాల్సి వచ్చింది, ఇంటి నుండి పారిపోవాల్సి వచ్చింది. ఎవరు లేరు తోడు. ఆ రాత్రి నడిచి వెళుతూ 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 ఒక చోట ప్రొద్దుగుకిపోయింది. అక్కడే పడుకొని ఆ రాయి తీసి తల కింద పెట్టుకొని పడుకున్నాడు. దేవుడు వచ్చి అంటున్నాడు, యాకోబు, నేను నీకు తోడని ఉంటాను. ఇలా అందరూ వదిలిపెట్టారని భయపడమాక, అందరూ విడిచిపెట్టారని భయపడమాకయ్యా, నేను నీకు తోడని ఉంటాను. ఈ రాత్రి మాట మనందరినీ గుండె నిండా బలపరుచును గాక. ఎవరు మనకు తోడు? దేవుడు మనకు తోడు. అలా తోడై ఉండి ఉండి ఆయన నిన్ను బహు ధైర్యవంతునిగా సిద్ధపరుస్తాడు. ఆమేన్. కరోనా కాలంలో మనుషుల ఎడల మనుషులకు నిజమైన ప్రేమేదో కొన్ని చోట్ల బయటకు వచ్చేది. చూసారా? ఆ తల్లి చనిపోతే తండ్రి కుమారుని భద్రంగా సాకి మంచి ఉద్యోగం వచ్చేలా చేసి తన కోడలను చేసుకొని పిల్లలు కానీ అలా ఉంటే తండ్రి కరోనా వచ్చింది. కోడలు అన్నదయ్యా, మీ నాన్న దగ్గరికి వెళ్తే కరోనా వచ్చింది, ఎవరైనా మనిషిని మాట్లాడి పెట్టుగా నువ్వు మాత్రము. చూసారా? ఆ కుమారుడు అన్నాడు, నా తండ్రి నా ప్రాణము కంటే ఎక్కువ. కొట్టండి చెప్పండి. నా తండ్రి నా ప్రాణము కంటే ఎక్కువ అని తండ్రికి సేవ చేశాడు. నిజంగానే కుమారుడికి కరోనా వచ్చింది. తండ్రి చనిపోయాడు, కుమారుడికి కూడా కరోనా వచ్చింది. కుమారుని కరోనా వస్తే కుమారుని చేసుకునే భార్య, ఆ భార్య దగ్గరికి రావడానికి సంజాయిస్తుంది. ఆయన ఆస్తి కావాలి, ఆయన ఇల్లు కావాలి, ఆయన ఒళ్ళు కావాలి, ఆయన ఆస్తి పాస్తులు కావాలి, కానీ ఆయన వ్యాధిస్తే ఆయన మాత్రం నాకు. ఎట్లాంటి మనుషులు వచ్చాడు ప్రియులారా. రాత్రి అంతా నిద్రపడ్డ కదా, పిలిస్తే భార్య తొందరగా రావట్లే, నీళ్ళు ఇవ్వట్లా. ఆ రాత్రి నిద్రపోలేక ఏడ్చుకుంటూ ప్రభువును ప్రార్థన చేసి అడిగాడంట ఒక మాట, అయ్యా మా నాన్నతో పాటు నేను కూడా ఉంటాను, నన్ను తీసుకో. ఆ మాట ప్రార్థన చేశాడు. ఆ రాత్రి నీళ్లు అడిగితే కూడా సకాలం లేవలే, సరి అయిన ఆహారం పెట్టలే, సరిగా చూడలే భార్య. కొంతమంది అలా కఠిన హృదయులు ఉంటారు. అదేంటంటే, నా పిల్లలకు దిక్కెవరయ్యా, వాళ్ళ నాన్న పోయాడు, ఈయన కూడా పోతాడు, నా పిల్లలకు దిక్కెవరు, నేనైనా ఉండొద్దా అని దగ్గరికి వచ్చి సరిగ్గా చూడట్లేదు. మనుషులు ఎలా ఉన్నారో గుర్తు పెట్టుకోవాలి. మనుషులు ఎవరు నీ ఇబ్బందులు నీకు తోడు, నీ ఒంటరి తనంలో నీకు తోడు రారు. నీకన్నీ బాగుంటే నీ వద్దకు మాత్రము వస్తారు. చూడండి ఎలా జరిగింది. అలా ప్రార్థన చేశాడు. అలా పడుకొని నిద్రపోతూ ఆ భార్య చూసారా, మధ్యరాత్రి వేళ టాయిలెట్కి లేచి వెళుతూ ఉంటే అక్కడ పెద్ద పాము పడుకొని కాలు పెట్టింది, కరిసేసింది. చూసారా? అయ్యా పాము కరిసింది, కేక వస్తుంది. ఈ కేక వినాలి, అతనికి వినబడటం లే. ఎందుకని? అతని కేక ఏమా వినలే. అమ్మ దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వమంటే అతని కేక ఏమా చెప్పాలి. ఈమె కేక కూడా ఆయనకు వినబడాల. జాగ్రత్త, బైబిల్లో ఉంది, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో చెప్పాలి, ఆ కొలతతోనే నీకు కొలవబడును. ఏ కొలతతో కొలుస్తున్నా? పిలిస్తే దగ్గరికి రాలేని కొలత నీకు కూడా చెప్పాలి, అది కొలత వచ్చింది. సహజంగా పాము అనగా బయలు, కొంతమందికి బయలు అంటే కూడా భయపడిపోతారు. ఆ భయపడిపోయి ఆ కరిచిన దగ్గర చనిపోయినా
ఈయన ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు వచ్చాడు, ఈయన బలపరిచాడు. ఉదయాన్నే లేచి ఏంటి ఎవరు పలకట్లేదని చూస్తే ఇంటికి కొంచెం దూరంలో బాత్రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి వస్తుంది. పడిపోయింది. నురుగు కక్కుకొని నురుగు నోటి వెంట వచ్చేసింది. జాగ్రత్త, నువ్వు ఎవరిని నమ్మినా ఈ రాత్రి నేర్చుకో. నేను మధ్యలో వదిలేయచ్చు, కానీ మనం ఆరాధించే దేవుడు మనకు తోడయుడు దేవుడు. చప్పటి కొట్టి అద్భుతం అండి. అతను నేను పట్టాడనుకుంది ఈమె, నీళ్ళు అడిగితే ఇవ్వల ఈమె, తొదకేమైంది ఈమె. దేవుడు యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబు, మీ తల్లి నిన్ను వదిలేశారా? తల్లిని వదిలేసి రావాల్సి వచ్చిందా? ఎవరు లేరా అని ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నేను నీకు నిన్ను విడిపించి మరలా గొప్ప చేసి నీ దేశానికి మరలా తీసుకొని వస్తాను. ఎవడో చెప్పమన్నామాట, చెప్పలేదు, దేవుడు చెప్తాడు. అందుకనే ఆ దేవునిపై మన గురి నిలుపుదుముగాక. చూడండి ఎంత అద్భుతం. యాకోబుతో దేవుడు మరలా నేను నీ దేశానికి తీసుకొని వస్తా, భయపడమాక. యాకోబు వారి ఇంటికి వెళ్ళాడు. మామగారి ఇంటికాడ రెండంతలుగా దీవించబడ్డాడు. గొడ్లతో, గొర్రెలతో, మేకలతో, 20 భార్యలతో, 13 మంది సంతానముతో తిరిగి వచ్చాడు. దేవుడు ఆశీర్వదిస్తే అది అన్నటికి చెప్పాలి, అన్నటికి ఆశీర్వాదం కూడా చూడండి అద్భుతంగా వచ్చి. రెండో వ్యక్తిని చూస్తాం. ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనం. 39, 2, 3 వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తీయుని ఎంట ఉండెను. చూసారా? యోసేపుకు దేవుడు అంట చెప్పడమా, కన్న తండ్రి తోడు లేదు, తల్లి తోడు లేదు. ఇంకో విషయం తెలుసా? తల్లి చిన్నప్పుడే చనిపోయింది, కానీ తండ్రి తోడు కోల్పోయాడు. తల్లి లేదు, సహోదరులేమో ద్వేషించి అన్ని వేశారు. ఈ భూమి మీద ఎవరు సహాయం చేసేవాళ్ళు? యోసేపుకు దేవుని యొద్ద నుండి ఒక మాట వచ్చింది. ఏంటో తెలుసా? యోసేపు, నేను నీకు కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా? వర్ధిల్లుతావు. ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏమవుతాము? వర్ధిల్లుతాము. ఆ దేవుని తోడు మనకెంతైనా అవసరమై ఉన్నది. ఆమేన్. చూసారా? ప్రభు యొక్క కృపను బట్టి అమ్మా ఈ రాత్రి నుండి ఇంటికి వెళ్తూ ఒక మాట తీసుకొని ఏంటో తెలుసా? దేవుడు నాకు తోడయ్యాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం దేవుడు మనకు ప్రభు పెట్టడం. ఎప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాదు. ప్రభు మనతో ఉన్నాడు. ప్రభు మనతో ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు, మనతో నివసిస్తున్నాడు, మనలో ఉన్నాడని ఎల్లప్పుడూ సంపూర్ణమైన నిశ్చయతతో ఉన్నాడు. చూసారా? దేవుడు మనకు, మన ప్రభువుకి ఇవ్వబడిన మరొక పేరేంటంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం దేవుడు మనకు.
అద్భుతం. ప్రభు కృపను బట్టి యేసేపు పరాయి దేశంలో సొంత దేశము, సొంత మనుషులు, సొంత బంధువులు లేరు. చూసారా? ఎవరు ఎరుగని దేశంలో యేసేపు వర్ధిల్లుతూ ఉన్నాడు. కేవలము దేవుని యొక్క తోడును బట్టి. ఆమేన్. దేవుని తోడండి. ఎంత శ్రేష్ఠ మనుషులు. దేవుడు తోడై ఉన్నాడు కనుకనే వర్ధిల్లుతూ ఉన్నాడు. తర్వాత వచ్చిన ఏముందో తెలుసా? అతడు వర్ధిల్లుతూ అతడున్న ఇంటి యజమానుడు కూడా ఏమయ్యాడు? నువ్వెక్కడి నుంచి అక్కడ వర్ధిల్లాలి. ఆమేన్. వర్ధిల్లాలి. నువ్వున్న ప్రాంతం కూడా వర్ధిల్లాలి. అద్భుతం. యేసేపు శ్రమలు మనకు తెలుసు, యేసేపు శోధనలు మనకు తెలుసు, యేసేపు ఎదుర్కొన్న కష్టాలు మనకు తెలుసు. అంత కష్టాల్లో నుండి దేవుడు యేసేపు ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళాడు. ఆమేన్. తెలుసా? దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కువగానే శోధనలు ఉంటాయి. ఎక్కువగా నిన్ను ప్రేమిస్తే ఎక్కువ ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. విశ్వాస జీవితం పొలం లాంటిదండి. నువ్వెంతగా దున్ని, ఎంతగా కలిపి, ఎంతగా దానిని సాగు చేస్తావో అంతగా నువ్వు ఫలిస్తావో. చప్పటి కొట్టి. ఆత్మీయ జీవితంలో ఎంతగా నలిగిపోతావో అంతగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. యేసేపు గొప్ప ఉదాహరణ మనకి. యేసేపు అన్ని విషయాలు నలిగిపోయాడు. 17 ఏళ్ళ ప్రాయమండి యేసేపు ఇంటి నుండి బయటికి అమ్మబడినప్పుడు. ఎన్నేళ్ళు అంటే తెలిసి తెలియని పిల్ల ప్రాయం, తెలిసి తెలియని వయసు అది. 17 ఏళ్ళప్పుడే అభినయిస్తాడు. సలహా అడగడానికి ఎవరు లేరు, కనబడి మాట్లాడడానికి ఎవరు లేరు. భాష కూడా యేసేపుకు తెలిసినది. ఇస్మాయేలీ అమ్మివేయబడ్డాడు. అలాంటి ప్రదేశంలో యేసేపు పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం యేసేపును అంతకంతకు వర్ధిల్ల చేసి తుదక ఆ దేశానికి గొప్ప ప్రధాని అయ్యాడు. దేవుడు తోడుంటే వర్ధిల్లుతావు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని తోడుంటే వర్ధిల్లుతావు. అనుమానమే. ఆ వర్ధిల్లే విధానమే నిన్ను నన్ను దేవుని మహిమపరిచేలా చేస్తుంది. ఆమేన్. యేసేపు మనందరికీ తెలుసు. యేసేపు జీవితంలో 110 సంవత్సరాలు బ్రతికాడు. 17 ఏళ్ళప్పుడు పోయి 30 ఏళ్లకు స్థిరపడ్డాడు. 17 ఏళ్ళప్పుడు నుండి బయటికి వెళ్ళిపోయాడు. 30 ఏళ్ళకు స్థిరపడ్డాడంటే 13 సంవత్సరాలు శ్రమల కాలం. ఆమేన్. యేసేపు జీవితంలో శ్రమల కాలం ఎంత? ఎక్కడ అడుగులు తడబడ, ఎక్కడ దేవుని ఏందయ్యా నాకు ఇలా చేశావు? మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది, మా నాన్న కారణంలో ఉండకుండా మనోళ్ళు ఇలా చేసేసారు, అయ్యా నాకెవరు లేదు, ఏందయ్యా నన్ను ఇలా చేశావు అనలా. ఎంత శోధన వచ్చినా ప్రభు వైపే చూశారు. ప్రభు వైపే చూశారు. దేవుని తోడు అంతగా. అందుకని కీర్తనలో మనం చదువుకున్న మూల వాక్యం ఏంటంటే, శ్రమలో నేను అతనికి. యేసేపుకు తోడై ఉన్న దేవుడే నీకు నాకు తోడై ఉంటాడు. యేసేపుకు తోడై బలపరిచాడు. అద్భుతం అండి. యేసేపు స్థాయి మారిపోయిన భక్తి మారల గుర్తుపెట్టుకోవాలి. స్థాయి మారినా, హోదా మారినా, ధనవంతుడైనా కొంతమందిలో అలా ఉండదు తెలుసా. కొంచెం దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థానానికి రాగానే మాట మారుంది,
తీరు కూడా భక్తి తగ్గిపోతుంది. తెలుసా? గమనించండి. ఒక సహోదరుడు వాచ్మ్యాన్గా చేరాడంట ఉద్యోగం. ఏమేను? వాచ్మ్యాన్ అంటే కాపలాదారుడు. బాగా ప్రార్థనకు వస్తున్నాడు. అందరికంటే ముందుగా ప్రార్థనకు వస్తున్నాడు. అందరికంటే ముందుగా ప్రార్థన చేస్తున్నాడు. పాటలు పాడుతాడు. పరిచర్యలో బాగా పనికి వస్తున్నాడు. దేవుని మహిమపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఆఫీస్కి హెడ్ అయ్యాడు. ఆమేన్. ఆఫీసులోనే గొప్ప అధికారి అయ్యాడండి. అంతకు ముందు అందరికంటే ముందు వచ్చేవాడు, ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు. ఆమేన్. చూసా? వాచ్మెన్ అనుకున్నప్పుడు చెప్పాలి అందరికంటే, అధికారి అయ్యేసరికి అందరికంటే, కొద్ది కాలానికి అసలు రావడము జాగ్రత్త. ముందొచ్చినప్పుడు చూసిన దేవుడే, ఒక మాట చెప్పనా, ముందొచ్చినప్పుడు చూసిన దేవుడే రావడం మానుకున్నప్పుడు కూడా చూస్తున్నాడు. చెప్పండి కొట్టి. అందరికంటే ముందు వచ్చినప్పుడు చూశాడే దేవుడు, ఆ దేవుడే ఇప్పుడు మానుకున్నప్పుడు కూడా చూస్తున్నాడు కదా. ఎంత బాధపడి ఉంటాడు. ఒకరోజు ఉదయాన్నే ఆదివారం ప్రార్థన కూడా మానుకొని ఎవరో ఒక పని చేసి పెట్టి ఎక్కువ మొత్తం లంచం ఇస్తామన్నారని ఆదివారం ఆఫీస్కి వెళ్ళాడు. 5 లక్షలు వస్తాయి ఈ రోజు ఎలాగైనా సరే అని సిద్ధపరుచుకొని పని చేయడానికి సిద్ధపడి ఆ పని చేశాడు. వాడు 5 లక్షలు ఇచ్చి ఏసీబీకి పట్టించాడు. ఏసీబీకి ఉద్యోగం, జైలుకు పోయి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా అయ్యా నేను ముందుండేవాడిని అయ్యా. చెప్పాలి ఇప్పుడు వాచ్మ్యాన్గా. అయ్యా నేను ముందుండేవాడిని అయ్యా మందిరంలో. అసలు నాకు ఈ ఉద్యోగం పెద్దది రావడమే తప్పు అయిపోయింది. అంటే ఆయన ఇయ్యడం తప్పు కానీ తెలుసా, ఎప్పుడైతే ఆయనకు నువ్వు ఆలస్యంగా పోవడం మానివేయడం నీవు చూపించావు, నీ స్థాయి పెరిగి దేవుని మరిచావు, ఆయన కూడా నిన్ను మరిచాడు. ఏమనుమానం లేదు. పాత నిబంధన గ్రంథంలో ఒక చోట ఒక ప్రవక్త అంటాడు, ఇశ్రాయేలు వారులారా మీరు యెహోవా పక్షము వారైతే ఆయన నీ పక్షపు వాడు అవుతాడు. మీరు ఆయన తట్టు తిరిగితే ఆయన మీ తట్టు, మీరు ఆయన విసర్జించితే ఆయన కూడా మిమ్ములను. జైల్లో అంటున్న ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నేను అందరికంటే ముందుండేనయ్యా, అది వదిలేశాను, ఈ స్థాయిలోకి వచ్చాను. చూసారా, మరలా ఉద్యోగం పోయి, మరలా పరువు పోయి, ప్రతిష్ట పోయి, హోదా పోయి, అప్పుడు మరణ దేవుని సన్నిధికి అందరికంటే ప్రార్థన చేస్తాడు. అందరికీ చెబుతున్నాడు, అయ్యా ప్రార్థన చేయ. దేవుడు నీకు తక్కువ చేశాడా? చెప్పాలి. ఆయన అన్యాయస్తుడు. కొంతమందికి తెలియక దేవుడు అన్యాయం చేశాడు. చీచి ఆ మాట మన నోట రాకుండునుగా. దేవుడు ఇప్పుడు అన్యాయము నీకు నువ్వు చేసుకుంటావు. స్థాయి పెరిగేసరికి అమ్మా నీ భక్తి తగ్గకూడదు. భక్తి నోటినే చెప్పాలి. మన స్థాయి పెరిగితే భక్తి కూడా పెరగాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది ప్రార్థనా సమయం కూడా పెరగాలి. అప్పుడు దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. ఆమేన్. బైబిల్లో ఒక చోట రాయబడిన విషయాలను, పెళ్లి కుమారుడు ఎవరంట? పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూసి సంతోషించినట్లు నేను నిన్ను చూసి అలా ఉంటా. ముందొచ్చోడు కాస్త వెనకాల, ఆ తర్వాత రాకుండా మానుకుంటే దేవుడు చూడకుండా ఉంటాడా? చూడండి, కీర్తనలో చక్కని మాటలు తెలియజేస్తా. 93వ కీర్తన
94వ కీర్తన 9వ చరణం. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు. చెవులు ఇచ్చినోడు వినకుండా ఉంటాడా? వింటాడు. కళ్ళు ఇచ్చినోడు చూడకుండా ఉంటాడా? నీ కళ్ళు ఇచ్చింది ఎవరు? ఆయన నిన్ను చూడకుండా ఎందుకుంటాడు? ఎంత చక్కని మాట చూడండి. కంటిని నిర్మించిన వాడు కానకుండునా? చెవులను కలుగు చేసిన వాడు వినకూడదా? ఎవరు చూస్తున్నారులే, ఆదివారం బాగపోతే అనుకున్నాడు ఆయన. నాకు ఇంత అమౌంట్ వచ్చింది అనుకున్నాడు ఆయన. మందిరం వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్ళాడు. చూసావు, స్థాయి పెరిగితే మందిరం మానుకోకూడదు. ఆమె ఏసీవి పట్టుకుందండి, ఉద్యోగం పోయిందండి. చాలా జాగ్రత్త. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా, శ్రమలో యేసేపుకు దేవుడు తోడయ్యాడు. వర్ధిల్ల చేశాడు. ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండాను నేను మోషేకు తోడయుడినట్లు నీ కూడా. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ మాట వినిపోయి దయచేసి మీరు ఒళ్ళు మరిచి నిద్రపోకూడదు. ప్రభువా, గొప్ప వాగ్దానం ఇచ్చావయ్యా ఈ రాత్రి. నేను నీకు తోడై ఉంటానన్నావయ్యా. నీ తోడు చాలయ్యా, నీ నీడ. చక్కని వాగ్దానం ఈ రాత్రి. నేను మోషేకు తోడయ్యున్నట్లు నీకు కూడా. ఇంకా చదువుమక్కడ. నేను మోషేకు తోడయ్యుడినట్లు నీకు తోడయ్యుదును, నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ. ఎంత గొప్ప దేవుడు మనకు తోడయ్యుండును గాక. తోడయ్యున్న దేవుడంట మనలను విడువడు. యెహోషువ గురించి మనకు తెలుసు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, యెహోషువకి నీవు బ్రతుకు దినములన్నిటను, అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? మన భాషలో నువ్వు బ్రతికినంత కాలం ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేదు. ఎందుకో తెలుసా? నేను మోషేకు తోడయ్యుడినట్లు నీకు కూడా తోడై ఉంటా, నిన్ను విడువను, ఎన్నడు నిన్ను అని ఇంకొక మాట చెప్పాడు. చదువుమా. ఏం కలిగి ఉండాలి? గడుగున దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఒక సహోదరుడు మంచి ప్రార్థన పరుడు వివాహం చేసుకున్నాడు. భార్యకి చెప్పేవాడు అంట, రోజమ్మా నీవు నేనే కాదు, మనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు ఇంట్లో అన్నాడు. అయ్యా, నాకు తెలియకుండా ఎవరు ఇల్లు దేవుడు ఏడే అనుకుందామా. కొంచెం భక్తి తక్కువ, ఆమె కొంచెం భక్తి తక్కువ. చెప్పాడంట, నువ్వు నేను మనతో పాటు దేవుడు మనకు. అలా చాలా మార్లు, చాలా రోజులు, చాలా సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చాడు భక్తిలో. ఆమె స్థిరపరుస్తా ఉన్నాడు. ఒకరోజు విహారయాత్రకు సముద్రం చూద్దామని వెళుతుంటే చూసారా, భర్త ముందు వెళ్తా ఉన్నాడు. ఇసుకలో నడుస్తుంటే ఏం పడతాయి? అడుగులు. భార్య కూడా ప్రక్కన నిలబడి నడుచుకుంటూ వస్తుంది. అడిగిందంట భార్య, అయ్యా మనం ఎక్కడున్నా దేవుడు తోడుగా ఉంటాడన్నావు కదా, ఇప్పుడు కూడా మనకు తోడున్నాడా?
భర్త జవాబు ఏంటో తెలుసా? ఎస్, ఇప్పుడు కూడా దేవుడు మనకు. మరి నా అడుగులు ఉన్నాయి చెప్పాలి, నీ అడుగులు ఉన్నాయి, ఇంకొక అడుగులే దేవుడి. చూసారు కొంతమందికి ఎట్లా ఆలోచన, కొద్దాక ప్రశ్నించటమే కొంతమంది. కొంతమంది మాట ఏమొస్తాయి ఎప్పుడు ప్రశ్నలు. అమ్మా దేవుణ్ణి కూడా ప్రశ్న ఏంటనే జవాబులు ఉన్న వాళ్ళకి. ఆ స్టేషన్లో నడుస్తూ ఒకడు అంటుండు, ఎంతమందిని ఉడుగుట్టేయమన్నాడు, ఈ బండ్లు కూడా పట్టాలి, వీళ్ళకి ఎందుకో ఈ బాధ. చూస్తే ఎప్పుడు ప్రశ్నలు ఏంటనే, వీళ్ళందరూ ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు, వాళ్ళందరూ ఎందుకు గుట్టేయాలి, దేవుడికి ఏం పని లేదు, దేవుడికి నిద్ర రాదు, ఎన్ని ప్రశ్న. ఈమె అడిగిందంట, దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడని చెప్పావు కదయ్యా. అవునమ్మా, మనకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఉన్నాడా? ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆమె అయితే నా అడుగులు ఉన్నాయి, నీ అడుగులు ఉన్నాయి. దేవుడు మనకు తోడైతే ఆయన అడుగులు ఉండాలి కదా. ఈ అబ్బాయి కూడా కొద్దిగా చిన్న డౌట్ వచ్చామంటే పక్కకి ప్రార్థన చేశాడు. చప్పటి కొట్టి ప్రభు పక్కకి ప్రార్థన చేశాడు. ప్రభు ఇప్పుడు ఏం జవాబు చెప్పాలి? దేవుడు అబ్బాయి చెప్పాడంటయ్యా, మీ ఇద్దరి అడుగుల కంటే ముందే నా అడుగులు ఉన్నాయి. ఆమె నా అడుగుల్లోనే మీరు అడుగులు వేస్తూ అనగానే ఈ అబ్బాయి భక్తిపరుడు కదా, ప్రార్థనా పరుడు కదా, ఇతనికి కనపడుతున్నాయంట వీళ్ళ ముందు అడుగులు. ఆమె ఆమెకు ఎందుకు కనపడుతుంది? మేము 20 మందిని 25 మందిని సేవకుల మందరం హైదరాబాద్లో చోట పడుకున్నాం. పెద్ద హాలు నిద్రపోతుంటే అమ్మా ఒకడు మధ్యరాత్రిలో 2ంటికి లేచి ధైర్యం ధైర్యం ధైర్యం. ఎవరు? సేవకుడు. ఎవరు? ఇంకో దయ్యం పట్టుకొని లేస్తే 25 మందిలో 10 మంది కనపడుతుంది. అది అంటే వాళ్ళ సెక్షన్ ఫ్రెండులు అన్నమాట, దానికి వీళ్ళు కనెక్షన్. నేను చూస్తుంటే దయ్యం కనపడలే, ఏదా దయ్యం పక్కన అదుగయ్యా ఎగురుతుంది చూడాలి అంటే వీడి కన్నులు దయ్యాన్ని చూడగలుగుతున్నాయి కానీ వెలుగును. అప్పుడు ఇతను అంటున్నాడంట, ఇక మమ్మల్ని ఇద్దరి ముందు దేవుని అడుగులు చూడంటే ఈమె చూస్తే ఏమీ కనపడదు. ఆత్మీయ నేత్రాలు ఈమెకు కనపడలే. ఆమె తెలుసా? ఇప్పుడు ఎంతెందుకు సంఘంలో అందరం చేరి ప్రభువును స్తుతిస్తాం కదా. కొంతమంది గుండె తృప్తిగా ఉండేది వాక్యం అంటే, కొంతమందికి అర్థం కూడా ఏం చేస్తారు, పురాలా సిద్ధపరచుకుంటారు. ఏమంటున్నాను, అయ్యో మా దేవుడు అంటే ఆ అడుగుల్లోనే మనం అడుగేస్తున్నాం. చూసారా ప్రభువా, ఆ అడుగులు నాకు కూడా చూపియ్యా అని ప్రార్థన చేశానా? ఐదో అడుగు, అదిగో ఒకడు 2 అడుగు వాటిల్లోనే మనం వేసుకుంటే దేవుడు అన్నాడటయ్యా, నా అడుగుల్లోనే నువ్వు అడుగేస్తున్నా, నా అడుగుల్లోనే నీవు నడుస్తున్నావు. చూడండి 45వ అధ్యాయం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. యెషయా, నేను నీకు ముందుగా పోవచ్చు. ఎప్పుడు పోతాడు దేవుడు? నువ్వు ముందు పోరు, నేను వెనక తండు. ఆమె ఆయన మనకంటే ముందుగా పోవచ్చు, మెట్టలన్నిటినీ ఆ సంగతి నువ్వు గుర్తెరితేగా, ఆ సంగతి గుర్తెరితేగా దేవుని మహాకృపను బట్టి యెహోషువ అంటున్నాడు దేవుడు, నేను నీకు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? నిబ్బరము కలిగి ఉండు. ఈ రాత్రి మనందరం నేర్చుకుందాం, ఎంత శోధన వచ్చినా భయపడకుందుము గాక. ధైర్యంతో. ఎందుకో తెలుసా? నువ్వు నేను ఆరాధించే దేవుడు మనలను విడువడు. దేవుడు అంటున్నాడు యెహోషువతో, నిబ్బరము కలిగి చదువుమా, ధైర్యముగా ఉండుము, వారికి
ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేస్తావు. దాని కొరకు ఇంకొక పని చేయమన్నాడు, చదవాలి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన దానిని ధర్మశాస్త్రమును అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా పోవునట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు కానీ తిరగకుండా ఉండడానికి దేవుని వాక్యాన్ని దివారాత్రము వాక్యించదు. మా ఈరోజు ఏ కూర్చోన్నా వాక్యం చెప్తూ నేను బుక్కావాని తైలములో చచ్చి నీగలు పడితే అది ఏ వాసన పడింది? చెడు వాసన కొడుతుంది. ఆ తైలములో చచ్చి నీగలు పడకుండా ఉన్నాయంటే నీ దీపం ఎప్పుడు ఆరిపోకుండా మండుతుండాలి అని చెప్తే, అలా ఆరిపోకుండా మండుతుండాలంటే 2 కార్యాలు చేయాలని చెప్పారు. మొదటిది ప్రార్థన, రెండోది దేవుని వాక్యాన్ని చదవడం. 7 గంటలకు ఒక ఆమె వచ్చింది బయటికి. అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నా, వాక్యము చదువుతున్నా, కానీ నా దీపము ఆరిపోతుందయ్యా, వెలగడంలా అని ఆమె తన సాక్ష్యంలో ఉన్న బాధ వ్యక్తపరిచింది. అప్పుడు నేను చెప్పాను, వాక్యంలో అక్కడ ఏముందో తెలుసా? దివారాత్రము అంటే దివారాత్రం అని తెలుసా? పగలు. నీకెప్పుడో తీరినప్పుడు కాదు. ఎప్పుడు చదువుతామో వాక్యం? అయ్యా, పనులన్నీ అయిపోయి తీరితే చదువుతా, తీరకపోతే అక్కడ ఆరిపోతుంది నీ దీపం. ఇప్పుడు చెప్పండి, తీరితే తింటా, తీరకపోతే అంటారా? అమ్మా, ఆయన్ని పక్కన పడేసి ముందు వచ్చిన వాళ్ళు కూడా ఏం చదువుతారు తెలుసా? కోటి విద్యలు ముందు తీరని పని ఏముంది అనేవాళ్ళు ఉన్నా. చక్కగా వివరణ చెప్తే, అయ్యా తప్పు అయిపోయింది, ఇక నుంచి బైబిలు క్రమంగా వాక్య ధ్యానం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకో తెలుసా? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని ఉంటుండేను, వాక్యం దేవుడు కదమ్మా. ఆ దేవుని నీవు నిర్లక్ష్యం చేస్తే నీకెలా దీపం వెలుగుతుంది? దీపం వెలగాలంటే నూనె ఉండాలి. నూనె అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఎవరి దగ్గర వాక్యం ఉంటుందో వారిలో ఆత్మ నివాసము చేయునుగాక. యెహోషువకు దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు వాక్యాన్ని ఎప్పుడెప్పుడు చదవాలి? వాక్యం చదవడం చాలా మంది తక్కువ చేస్తారు. అందుకే వారికి దీపము మిటుకుని వెలుగుతూ ఆరిపోతుంది, వెలుగుతూ నిత్యం వెలగాలి. చూడండి, ఆ మాట చూద్దాం. నిర్గమకాండ 27వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 27:20. మరియు ప్రదీపమునకు నిత్యము ప్రదీపము వెలుగుచుండునట్లు నీ ప్రదీపమునకు దంచి తీసిన ఒలీవల నూనె కావాలి. దీపం ఎప్పుడెప్పుడు వెలగాలంట? నిత్యము. అమ్మ, ప్రమాదం ఉంది. ఎప్పుడు వెలగాలి? క్రిస్టమస్కి వెళ్ళి అయిపోకూడదు, ఈస్టర్కి వెళ్ళి అయిపోకూడదు, నిత్యము. అప్పుడు చాలా మంది చెప్పారు కదా, నీ దీపం ఉండే వెలుగుతూ ఉంటే ఈగలు నీ దీపం దగ్గరికి రావు, వచ్చినా కాలిపోతారు. దీపం వెలుగుతుంటే
ఈగలు వస్తే ఏమవుతాయి? నువ్వు వారిపోతాయి, కాలిపోని మీద వాలి హాయిగా నివాసము. కాబట్టి యెహోషువకు దేవుడు తెలియజేశాడు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి కుడికి ఎడమకు తిరగకుండా ఉండాలి అంటే వాక్యాన్ని దివారాత్రము. అందుకనే యెహోషువలో నాకు బాగా నచ్చిన లక్షణం ఏంటో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళినాక యెహోషువ గ్రంథం అంతా చదివితే చాలా మార్లు రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోషువ వేకువనే లేచి, యెహోషువ ఉదయముననే లేచి, యెహోషువ పెందల కడనే లేచి. ప్రభు సన్నిధిలో ఈ లక్షణం మనకు ఉండాలి. పెందల కడ లేచే లక్షణం, వేకువని లేచే అలవాటు, వేకువ జామున ప్రార్థించే అలవాటు యెహోషువకు ఉందండి. అందుకని యెహోషువ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన గొప్ప సంఘటన ఏంటో తెలుసా? సూర్యుడా నువ్వు వాగిపో, చంద్రుడా నీవు నిలిచిపో. అవుతా మా మనిషిని కాదన్నది, సూర్యుని చంద్రుణ్ణి ఆపేశారు. అనగా యెహోషువకు వేకువని ప్రార్థించే అనుభవం. ఆమె ఇక్కడ ఉన్న మనందరికీ కూడా వేకువని లేచి ప్రార్థించే అనుభవం ఉండాలి. అది మనల్ని బహుగా దీవిస్తుంది, బహుగా బలపరుస్తుంది. అప్పుడు నీ ఎదుట ఎవడు నిలువా? యెహోషువకు దేవుడు ఇచ్చిన మాట్లాడి తెలుసా? నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట ఎప్పుడు నిలవకుంటుంటాడు? నువ్వు నిద్రపోతుంటేనా? మా కాదు, వేకువనే యెహోషువలో ఉన్న గొప్ప సత్యం. ఇంకొక ఆయన చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. రాత్రి వేళ దర్శనమందు 10వ వచనమమ్మ, నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ నీతికి ఎవడు రాడు, ఈ పట్టణములో నాకు పౌలు గారు ఆ రాత్రి వాక్యం చెప్తే అనేక మంది విన్నారు. కొంచెం భయపడుతున్నాడు పౌలు గారు. ఆ రాత్రి వేళ దేవుడు వచ్చి పౌలు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు తోడయున్నాను. ఎవరిని వాక్య జీవితంలో పట్టుకెళ్ళి జైలు వేస్తున్నారమ్మా. పౌలు గారి కాలంలో ఎవరు చెప్తారు ఈ వాక్యం? ఇప్పుడు కరోనా వస్తే ప్రార్థన పెడితే కేసు అనేసరికి అన్ని చర్చలు మోయపడ్డాయి కదా. అలాంటి పరిస్థితులు వచ్చాయప్పుడు పౌలు గారంట భయపడుతుంది. దేవుడు వచ్చి చెప్పాడంట రాత్రి వేళ. ఇప్పుడు చదువు 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు దేవుడు నువ్వు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండదు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి ఎవడు నీ నీతికి ఇంకేం కావాలి. అద్భుతంగా పౌలు గారికి దేవుడు ఒక గొప్ప అద్భుతకరమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. అయ్యా నీ మీదకి ఎవరు రారు, నువ్వు భయపడమాక, ధైర్యంగా మాట్లాడు, నీ మీదికి ఎవడు రాడు. ఈ పట్టణంలో నాకు చాలా జనం, బహు జనం. చూసా, శ్రమలో నేను నీకు తోడై, శ్రమలో దేవుడు మనకు తోడైడు. పౌలు గారికి తోడుగా ఉంది. చక్కగా ధైర్యపరిచి పరిచర్యలో బలపరిచాడు, పరిచర్యలో వాడుకున్నాడు, పరిచర్యలో ఆదరించాడు, పరిచర్యలో ఉధృతంగా పౌలును బలపరిచాడు. అందుకనే
పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, ప్రతి వాని నాలుకలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు ఐదదే ఉన్నతమైన ఆ నామంలో వాగ్దానం అందుకున్నాడు పౌలు గారు. భయపడబాకయ్యా, నీ హాని చేయడానికి ఎవడు నీ మీదికి ఎందుకో తెలుసా, నేను నీకు వంచరిగా ప్రయాణంలో పనుల్లో గృహాల్లో ఉంటున్నావా, దేవుడు నీకు తోడైనాడు. దేవుడు మనకు తోడైన మన దేవుడు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం దేవుడు మనకు ఆత్మీయంగా ప్రభు బిడ్డలమైన మన ప్రభు తోడు కలిగి ఉన్నాడు. నీకే శ్రమలోనూ ఉన్నా, ఎట్టి శ్రమలో ఉన్నా, నువ్వు అంటది దానివి, ఏమంటది వాడిని కాదు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన మనల్ని తోడుగా ఉండి విడువక ఎడబాయక కాపాడే. ఇది 4వ ఆశీర్వాదం. ఏంటో తెలుసా, దేవుని బిడ్డల 4వ ఆశీర్వాదం, శ్రమలో మనకు తోడై ఉండే. కాబట్టి దేవుని తోడు పొందుకొని ముందుకు కొనసాగుదాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మీద మనందరికీ దయచేయుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.